అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో యుద్ధంలో కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అమెరికా సైన్యం ఇప్పటికే ఇరాన్లోని అన్ని ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని, ప్రస్తుతం ఆ దేశం వద్ద సైనికంగా ఎదురుదాడి చేసే శక్తి ఏమీ మిగలలేదని ట్రంప్ స్పష్టం చేశారు. తను అనుకున్నప్పుడే యుద్ధం ఆగుతుందని చెప్పుకొచ్చారు. ఇరాన్ నౌకాదళం, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయుసేనను పూర్తిగా నిర్వీర్యం చేశామని, 5,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ కనుక చమురు సరఫరాను అడ్డుకోవాలని చూస్తే ఊహించని రీతిలో 20 రెట్లు ఎక్కువగా విరుచుకుపడతామని హెచ్చరించారు. యుద్ధం తాము అనుకున్న షెడ్యూల్ కంటే చాలా వేగంగా సాగుతుందని, అతి త్వరలోనే ఈ వివాదానికి ముగింపు పలకబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్లో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా కుద్స్ నగరంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే నగరం నలుమూలల నుంచి భారీ ఎత్తున మంటలు, పొగ మేఘాలు కమ్ముకున్నాయి. కుద్స్ నగర శివార్లలో ఉన్న ఒక వ్యూహాత్మక కేంద్రం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఇరాన్ భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దట్టమైన పొగ కారణంగా స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.